హాయ్ విను. మన కాకినాడలో చికెన్, మటన్ ఇలా నాన్ వెజ్ కొనడానికి వెళ్ళేటప్పుడు మనం ఒక విజువల్ చూస్తున్నాం. ఏంటంటే వాడు కట్ చేసి పెడుతున్నాడు, నెట్తో కవర్ చేయట్లేదు. ఫుల్ ఈగల్తో ఉంటున్నాయి. ఫుల్ ఈగల్తో ఖచ్చితంగా చెప్తాను, చాలా డేంజరస్ అండి ఇలా ఫుడ్ మనం కొంటాం. సో మీకంటూ ఒక రైట్ ఉంది. ఏంటంటే ఈగల్తో ఉంటే వాడు చెప్పండి, ఇది ఈగల్తో ఉన్నాయి, ఇది మూత పెట్టకపోతే నేను కొన్నని చెప్పి మీరు వెళ్ళిపోండి. ఏమవుతుంది, నెక్స్ట్ టైం వాడు కవర్ చేస్తాడు. నేను ఈరోజు ఒక షాప్ వాడికి చెప్పాను, నేను కవర్ చేయమని చెప్పా. నేను చికెన్ కొనడానికి వెళ్ళలేదు, వస్తూ నేను చూసి చెప్పాను, నువ్వు కవర్ చేయి, లేకపోతే నీ మీద కంప్లైంట్ పెడతా. ఎక్కడ కంప్లైంట్ పెట్టాలి? మున్సిపల్ హెల్త్ ఆఫీసర్కి కంప్లైంట్ పెట్టచ్చు, సమీప సచివాలయంలో కంప్లైంట్ పెట్టచ్చు. సో దయచేసి ఇలాంటి ఫుడ్ కొని మీరు హెల్త్ పాడు చేసుకోవద్దు. అంత బిజినెస్ చేసేవాడు ఒక నెట్తో కవర్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? పైగా కాలు పక్కన అమ్ముతాడు, అక్కడో బ్యాక్టీరియా డర్ట్ ఉంది, ఇక్కడ మళ్ళీ ఇది. ఇంకోటి ఏంటంటే వెహికల్స్ వెళ్ళే డస్ట్ అంతా దాని మీద పడుతుంది. మనం కడిగి కుక్ చేస్తామని మీరు అనుకోవచ్చు, అయినా సరే మనం తినే ఫుడ్కి ఒక డిగ్నిటీ ఉండాలి కదండి. మీరు ఆలోచించండి. ఇలాంటివి కనిపిస్తే మీరు అబ్జెక్ట్ చేయండి, వాడికి చెప్పండి, లేదా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయండి.